హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనిశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో లివర్ ఫ్రై. సో 2 లివర్లు ఎక్స్ట్రా అన్నట్టు లివర్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. సో ఎలా చేయాలి నా స్టైల్లో. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. సో ఇది ఫ్రై అయ్యే లోపే ఇందులోకి మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేస్తే మంచిగా మగ్గిపోతుంది అనమాట. త్వరగా ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేస్తే. సో తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇది మటన్ లివర్ అనమాట. కింద అడుగంటకుండా లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియా పౌడరు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో స్పైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాం. ధనియా పౌడర్, కారం పౌడర్ అలాగే మటన్ మసాలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకోవాలి. మటన్ మసాలా అయితే కంపల్సరీ, టేస్ట్ చాలా బాగుంటుంది. సో కలిపేసేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక 2 మినిట్స్ అలా. మరో గ్లాసు వాటర్ వేసేసి బాగా కలిపేసేసి, అంటే ఎక్కువ స్పూన్ పెట్టి కదిపేయకూడదు, ఇలా ఎడ్జెస్ మాత్రమే మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఈ వాటర్ అంతా కూడా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. సో ఓపెన్ చేసి చూస్తే 10 మినిట్స్ తర్వాత చూడండి బాగా కుక్ అవుతూ ఆయిల్ పైకి తేలుతూ చాలా బాగుంది. అసలు స్మెల్ అయితే సూపర్ టేస్టీ ఉందన్నమాట. కుమారి ఆంటీ కూడా ఇలాగే చేస్తారేమో. సో ఆవిడని అడిగి రెసిపీ ఏం కనుక్కోలేదు, నా ఓన్ రెసిపీయే ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే అమేజింగ్. సో ఇలా వచ్చిన తర్వాత దగ్గరికి గరం మసాలా యాడ్ చేసేసుకుని లైట్గా మిక్స్ చేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఫైనల్గా సో మంచిగా కలిపేసేసి లాస్ట్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్ యాడ్ చేసేటప్పుడు కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసి మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే చేదుగా వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ కూడా వేసేసాను. మంచిగా ఒకసారి అలా లైట్గా మిక్స్ చేసేసి పెట్టేస్తాను అనమాట. సో మనకి టేస్టీగా చాలా స్పైసీగా లివర్ ఫ్రై రెడీ. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా బాగుంది టేస్ట్. రైస్కి కానీ చపాతీకి కానీ అండ్ సద్ద రొట్టెకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట. అత్తయ్య ఉంటే ఫుల్ లాగించేసేవాళ్ళు. ఇప్పుడు సో అత్తయ్య వచ్చినప్పుడు డెఫినెట్గా ఈసారి లివర్ ఫ్రై చేస్తాను. సో ఇదే అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడు రైస్లో అయితే వడ్డించుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉన్నింది. ఇంకా మా వారు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో వేడి వేడి రైస్, లివర్ ఫ్రై అండ్ మనకి ఆనియన్ లేకపోతే అసలు నాన్ వెజ్జే దిగదనమాట. సో కంపల్సరీ ఆనియన్స్ వేడి వేడి రైస్లో కలుపుకొని తింటుంటే కొంచెం ఆనియన్ పెట్టుకొని టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మా బాబు అయితే అసలు రైసే తినలేదు, మొత్తం లివర్ మాత్రమే తిన్నాడనమాట. సో అంత టేస్టీగా ఉన్నింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలాగ ఒక్కసారి. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.